హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి సిస్టర్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ దగ్గర అలాగే అక్క వాళ్ళ దగ్గర కూడా బోనాలు ఉన్నాయి. అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అయితే పక్క పక్కనే ఉంటాయి, రెండు ఊర్లు. బోనాలు అనేది మా సైడ్ అయితే చేయరండి. అందుకోసం అని చెప్పి మేమైతే ప్రతి సంవత్సరం బోనాలకి అమ్మ వాళ్ళ దగ్గరికి అలాగే అక్క వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాము. నేనైతే ఆ రోజు త్వరగా లేసి వంట అంతా పూర్తి చేసుకొని బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకొని మధ్యాహ్నం 1 o'clock అట్లా బయలుదేరామండి. అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే మాకైతే సాయంత్రం 5:30 అట్లా అయిపోయింది. మేము వెళ్ళేలోపే మా నాన్న అయితే గేట్ దగ్గరికి అయితే బైక్ తీసుకొని వచ్చాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. మా గేట్ నుంచి మా ఊర్లోకి అయితే 1 kilometer అయితే ఉంటుంది. మా గేట్ నుంచి మా ఊరికి వెళ్ళేటప్పుడు అయితే ఇలా రోడ్డుకి రెండు వైపులా కూడా మామిడి తోటలు అయితే ఉన్నాయి. వీటిని అయితే మేమైతే అతక మామిడికాయలని అంటాము. చాలా ఎక్కువగా అయితే అవుతాయి. మా ఊరు చుట్టుపక్కల చాలానే ఉన్నాయండి ఇలాంటి తోటలు. ఇదైతే మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూలు. వెళ్ళేసరికి అయితే మా నాన్నమ్మ అయితే మమ్మల్ని ఎదురు చూస్తూ ఉందండి. చూడండి, మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము. అయితే మా నాన్న ఫస్ట్ మా పిల్లలందరినీ వచ్చి దింపేసిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్లో అయితే మమ్మల్ని తీసుకొని వచ్చాడు. వచ్చి రాగానే నేనైతే కాలు చేతులు కడుక్కొని పిల్లలు ఆకలేస్తుందని కిచెన్లోకి వెళ్ళి చూస్తే అయితే అన్నం అయితే అయిపోయింది. అందుకోసం అని చెప్పి కొద్దిగా దోశల పిండి అయితే ఉంటే నేనైతే మా పిల్లలకి తలా ఒక్కొక్క దోశ అయితే వేసి ఇచ్చాను. చూడండి, చట్నీ కూడా చాలా తక్కువగా ఉంది. త్వరగా పిల్లలు అయితే దోశలు తినేశారు. తర్వాత నేనైతే మా ఊరు నుంచి మా ఇంటి దగ్గర ఉన్న గోరింటాకు చెట్టుకైతే గోరింటాకు తీసుకొని వెళ్ళాను అమ్మ వాళ్ళ దగ్గరికి. ఆషాఢం వచ్చినప్పటి నుంచి గోరింటాకు పెట్టుకుందామంటే అసలు తీరానే లేదండి. మా పిల్లలు అయితే సండే రోజు ఇంటికాడ ఉంటారు కాబట్టి వాళ్ళకు పెడదామంటే 2 సండేలు అయితే వర్షం బాగా పడింది మా సైడ్ అయితే. అందుకోసం అని చెప్పి నేనైతే గోరింటాకు అయితే వాళ్ళకి పెట్టలేదు. గోరింటాకు ముందే చలువ కాబట్టి పిల్లలకు సర్ది చేస్తుందని పెట్టలేదు. ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అని అక్కడికైతే తీసుకెళ్ళి త్వరగా అయితే మిక్సీ అయితే పట్టి పిల్లలకైతే పెట్టడం స్టార్ట్ చేశాను. గోరింటాకు పెట్టుకుంటే చేతులు అయితే చాలా అందంగా అనిపిస్తాయి. మనం బయట షాపుల్లో కొనుక్కున్న రంగోలీ కానీ కరాచీ అవన్నీ ఏది పెట్టుకున్నా కూడా ఇంత బాగా అయితే లుక్ రాదు. అదేవిధంగా వాటి నుంచి అయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. కాబట్టి ఇలా గోరింటాకు మిక్సీ పట్టుకొని పెట్టుకోవడం అయితే చాలా మంచిది. మిక్సీ పట్టడం కంటే ఇంకా రుబ్బుకొని అయితే పెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి. నేనైతే మా పిల్లలందరికీ తలా ఒక్కో చేతికైతే ఇలా చందమామ పెట్టాను. మా పెద్ద పాప అయితే ఇంకో చేతికైతే డిజైన్ వేస్తాను మమ్మీ అని చెప్పి ఒక్కొక్క చేతికైతే నేను ఇలా చందమామ అయితే పెట్టేశాను త్వరగా. గోరింటాకు మిక్సీ పెట్టేటప్పుడు అయితే నేనైతే అందులో ఏమీ వేసుకోలేదు. ఒక నిమ్మకాయ అయితే వేసుకున్నాను అంతే. మా పాప చూడండి, ఇక్కడ కాళ్ళు అయితే ఒక ప్లేట్లో కొద్దిగా గోరింటాకు కలుపుకొని అందులో అయితే కాలు పెట్టి ఉందండి. చూడండి, మా చిన్న పాపకైతే మా పెద్ద పాప డిజైన్ ఎలా వేసిందో. మా పెద్ద పాపకైతే చాలా ఓపిక అండి. వాళ్ళ చెల్లెల వాళ్ళకందా ఇక ఇలా టీవీ చూసుకుంటూ మొత్తం అందరి చేతులకైతే ఒక్కో చేతికైతే డిజైన్ అయితే వేసేసింది. ఇక్కడైతే కూర్చున్నామే మా నాన్నమ్మ అండి. ఇంకా చాలా గట్టిగా ఉంది మా నాన్నమ్మ. చూడండి, నా చేతికైతే ఈ విధంగా అయితే డిజైన్ వేసి మొత్తం ఫుల్ అయితే చేసేసింది. చూడండి, గోరింటాకు పెట్టుకున్న తర్వాత నా 2 చేతులు అసలు ఎంత అందంగా ఉన్నాయో. ఇలా అందరం త్వరగా గోరింటాకు అయితే పెట్టేసుకున్నామండి. ముందుగా అయితే అక్క వాళ్ళ దగ్గర బోనాలు ఉన్నాయి కాబట్టి మేమైతే ఈరోజు నైట్కి అయితే అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అక్క వాళ్ళ దగ్గర రేపు ఉన్నాయి బోనాలు. అందుకోసం అని చెప్పి మేమైతే త్వరగా మెహందీ పెట్టేసుకొని ఈరోజు సాయంత్రం అయితే వెళ్ళాలి. మా పాప కాలు చూడండి ఎంత బాగా ఎరిపెక్కాయి అసలు. నాకైతే ఇలా చేయడం కన్నా డైరెక్ట్గా గోరింటాకు అనేది కాళ్ళకు పెట్టుకుంటే చాలా త్వరగా పండుతుందేమో అనిపించింది. చూడండి ఎంతసేపు పెట్టింది కానీ ఇంకా అయితే రెడ్గా అయితే అవ్వలేదు. ఫస్ట్ అయితే మా 2 పాప పెట్టింది. తర్వాత మా 2 పాప తీసిన తర్వాత చూడండి మా 3వ పాప కూడా కాళ్ళు అయితే పెట్టి కూర్చుంది. తనైతే ఇంకో చేతికి ఇంకా మెహందీ అయితే పెట్టుకోలేదు. ఇక్కడ చూడండి, నేనైతే మెహందీ పెట్టుకుంటున్నాను. కొద్దిగా పని పైన అయితే నేను మా నాన్న అయితే బయటికి వెళ్ళి వచ్చేసాము. వచ్చిన తర్వాత అయితే నేను అందరు పెట్టుకున్న తర్వాత లాస్ట్కి అయితే పెట్టుకున్నాను. గోరింటాకు నాకన్నా మా పిల్లలకైతే చాలా బాగా పండింది. మిక్సీ పట్టిన తర్వాత మా పిల్లలందరికీ పెట్టిన తర్వాత నేను మా నాన్న పని పైన బయటికి వెళ్ళి వచ్చేసరికి అయితే చాలానే లేట్ అయింది. వచ్చిన తర్వాత పెట్టుకున్నాను కాబట్టి నాకైతే అంత బాగా రెడ్గా అవ్వలేదు. అదే కాకుండా నేను అయితే తొందరగానే కడిగేసుకున్నాను. ఎందుకంటే అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పి బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుందామని చెప్పి త్వరగానే కడిగేసుకున్నాను. చూడండి, నా చేతులు అయితే ఇలా రెడ్పెక్కాయి.
నాకైతే మా పాప వేసిన డిజైన్ అయితే చాలా నచ్చింది. చూడండి మా పెద్ద పాపకైతే ఎంత బాగా పండిందో అసలు. నాకైతే ఈ విధంగా అయితే పండింది. ఇప్పుడైతే త్వరగా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. కాకపోతే వచ్చేటప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇదైతే మరుసటి రోజు బోనాల రోజు తీసిన వీడియో అండి. మార్నింగే త్వరగా లేచి స్నానాలు అయితే చేసుకొని దేవునికి బోనానికి అయితే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అక్కేమో బయట అంతా కడిగి త్వరగా రంగోలి అదైతే వేసి లోపలికి వచ్చేసింది. నేనైతే ఇక్కడ దేవుని కోసం అయితే నూనె బూరెలు అయితే చేస్తున్నాము. మేమైతే నూనె బూరెలు అన్నీ అంటాము. కొందరేమో స్వీట్ పూరీలు అని అంటారు, మరి కొందరు గారెలని కూడా అంటారు. మేమైతే నూనె బూరెలని అంటాము. ఇక్కడ మా మరదలు వచ్చేసి దేవుని పూజ అయితే చేసేస్తుంది. పూజ అయిపోయిన తర్వాత బోనం కూడా మా మరదలే తయారు చేసింది. నేను మా అక్క అయితే ఇక్కడ నూనె బూరెలు అయితే చేస్తున్నాము. అక్క వాళ్ళ దగ్గర బోనాలు అయితే మార్నింగ్ టైంలో చేస్తారు కాబట్టి హడావిడిగా అయింది. వీడియో తీయడం కూడా కాలేదు. మా పాపకు చెప్పి నేనైతే వీడియో తీయించాను. ఇవి చేయడానికి గోధుమ పిండిలో అయితే చక్కెర అనేది మిక్సీ పట్టి వేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని, వాటర్ లేకుంటే పాలు అయితే వేసుకొని మంచిగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత పూరీలాగా చిన్నగా చేసుకుంటే అయిపోతుంది. అయితే మిక్సీ పట్టేటప్పుడు 2-3 ఇలాచీలు కూడా వేసుకోవాలి. ఉంటే కొద్దిగా సోపు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా వస్తాయి. చూడండి ఇక్కడ మా మరదలు అయితే నార్మల్గానే బోనంకి అయితే మొత్తం నూనె పెట్టేసి కుంకుమ పసుపుతో అయితే బొట్లు పెట్టేస్తుంది. మేమైతే ఎక్కువ డెకరేషన్ అయితే చేయలేమండి బోనానికి. నార్మల్గా బొట్లు అయితే పెట్టేసాం. టైం లేదు కాబట్టి మళ్ళీ మేము బోనం తయారు చేసిన తర్వాత మేము కూడా రెడీ కావాలని చెప్పి త్వరగా అయితే బోనం అయితే చేసేసింది. ఇక్కడ తను బోనం చేస్తూ ఉంటే నేనైతే మా పిల్లలందరికీ అయితే రెడీ చేశాను. పిల్లలందరికీ రెడీ చేసి మేము రెడీ అయ్యేలోపు అయితే చాలానే లేట్ అయ్యింది. కొందరైతే బోనాన్ని మట్టి కుండలో అయితే చేస్తారు. మేమైతే ఇలా స్టీల్ బిందె కానీ ఇత్తడి బిందెలో కానీ చేస్తాము. ఇక చూడండి బోనం అయితే రెడీ అయిపోయింది. దేవుని కోసం అయితే మొత్తం ఎడలన్నీ పెట్టేసుకున్నాము. ఇక్కడైతే మా బావగారు అయితే వచ్చేసి బోనం అయితే మా అక్క వాళ్ళ కూతురు అయితే బోనం ఎత్తుకుంది. తనకైతే బోనం ఎత్తుతున్నారు. ఇలా బోనం ఎత్తిన తర్వాత అయితే మేమైతే వాటర్తో అయితే కాళ్ళకైతే బోనం ఎత్తుకున్న వారి కాళ్ళకైతే వాటర్ వేసి మొక్కుకుంటాము. మా అక్క వాళ్ళ యారల వాళ్ళు కూడా బోనం చేశారు. వాళ్ళైతే 2 బోనాలు చేశారు. మా అక్క అయితే ఒకటే బోనం చేసింది. బోనాలు అనేది మార్నింగ్ టైంలో ఉన్నందుకైతే చాలా హడావిడిగా అయిపోయిందండి. కొన్ని చోట్ల బోనం అనేది అందరూ కలిసి ఒకేసారి సాయంత్రం టైంలో అయితే తీసుకెళ్తారు. అక్క వాళ్ళ దగ్గర పెద్ద సిటీ కాబట్టి ఇక్కడైతే ఎవరింటి వాళ్ళే ఒకరొకరు అయితే వెళ్ళిపోతారు. చూడండి ఇక్కడైతే మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళ యారలు కూడా బోనం ఎత్తేసుకున్నారు. వాళ్ళకు కూడా వాటర్తో అయితే శాఖ పట్టేసి మేమైతే గుడికైతే బయలుదేరాము. ఈ విధంగా వాటర్ అనేది ఎందుకు పోస్తారో నాకైతే తెలియదండి. కాకపోతే పోస్తారని మాత్రం తెలుసు. మీకు తెలుసుంటే చెప్పండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే గుడికి బయలుదేరుతున్నాము. అక్క వాళ్ళ ఊర్లో అయితే గుడి అయితే చాలా దూరంగానే ఉంటుంది. మెయిన్ రోడ్ పై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అందరం కలిసి అయితే ఈ విధంగా గుడికి అయితే బయలుదేరాము. ఈ వీడియో అయితే మండే రోజు తీసిన వీడియో అండి. కాకపోతే నాకైతే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి టైం లేదు కాబట్టి ఇంతసేపు అయితే పట్టింది. చూడండి ఇక్కడైతే మా పెద్ద పాప మా ఆడపడుచు వాళ్ళ కూతురు ఇద్దరు హాయ్ అని చెప్తున్నారు. మేమైతే ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మ వాళ్ళ దగ్గర బోనాల వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. త్వరగా గుడికి అయితే వచ్చేసాము. మేము రావడానికి అయితే కొద్దిగా లేట్ అయింది. మేము వచ్చేసరికి అయితే జనాలు అయితే చాలామందినే వచ్చేసారు గుడికి. చూడండి ఇదైతే పోచమ్మ తల్లి దేవాలయం. పోచమ్మ తల్లికే అక్క వాళ్ళు అయితే బోనాలు చేసుకున్నారు. మేమైతే త్వరగా గుళ్ళోకి అయితే వెళ్ళి గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవతకైతే మేము తెచ్చిన నైవేద్యం సమర్పించుకున్నాము. మేమైతే దేవతకు నైవేద్యం బోనంలోనే తీసుకొస్తామండి. నూనె బూరెలు, అన్నము, అదేవిధంగా పెరుగు కూడా తీసుకొని వస్తారు. చూడండి మేము వెళ్ళేసరికి ఎంతమంది జనాలు వచ్చేసారో. ఇప్పుడైతే బోనాలు అయితే తక్కువగానే ఉన్నాయండి. సాయంత్రం అయితే అందరూ ఒకేసారి వస్తారు కాబట్టి అప్పుడైతే ఎక్కువగా కనిపిస్తాయి బోనాలు. చాలామంది ఎక్కువ శాతం అయితే
దేవునికి అయితే నైవేద్యం ఒకటే సమర్పించుకున్నారు, బోనాలు అయితే చేయలేదు. గుడికి వెనక భాగంలో అయితే ఒక పెద్ద వేప చెట్టు ఉందండి. జనాలు అనేది ఇక్కడ కూడా పూజలు అయితే చేసుకుంటున్నారు. మొత్తం అయితే చాలా హడావిడిగా అయిపోయింది. మేము మార్నింగ్ 10 o'clockకి బోనం అయితే తీసుకొని గుడికి వచ్చేసాము. అక్క వాళ్ళ దగ్గర అయితే ఆదివారం రోజు కూడా బోనాలు ఉండే, కాకపోతే ఆ రోజు అక్క అయితే చేయలేదు. ఆ రోజు మైసమ్మకు సంథింగ్ ఏదో దేవతకు అయితే చేశారు. అక్క అయితే సోమవారం రోజు చేసింది. కాకపోతే 2 దేవుళ్ళకు ఒకే రోజు అయితే బోనం చేసింది. ఈ పోచమ్మ తల్లికి అయితే బోనం చేసింది, మైసమ్మ తల్లికి అయితే నైవేద్యం అయితే తీసుకొని వెళ్ళింది. ఇక్కడైతే దేవతకు నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ గుడి కొంచెం దూరం ఉంది కాబట్టి అక్క వాళ్ళు అయితే బండి పైన వెళ్ళి నైవేద్యం అయితే సమర్పించి వచ్చేసారు. వాళ్ళు వచ్చేంత వరకు మేమైతే ఇక్కడే గుడిలో అయితే కూర్చున్నాము. అంతలోపే అమ్మ అయితే ఇంటికి వెళ్ళేసి మేము వెళ్ళేలోగా మటన్ అయితే చేసింది. అక్క వాళ్ళకు బేకరీ ఉంది కాబట్టి సండే రోజు బోనం చేయడం అయితే వీలు కాలేదు. ఈరోజు కూడా అయితే షాప్ బంద్ చేసి బోనం అయితే చేశారు. ఈ విధంగా అయితే కింద ఒక టవల్ పరిచి దానిపైన అయితే బోనం అయితే కిందికి దింపేసుకున్నారు. తర్వాత అందులో ఉన్న వేపరెమ్మలు అవన్నీ అయితే తీసేసి అక్కడ దేవత దగ్గర పెడతారు. దీపం కూడా తీసి దేవత దగ్గర అయితే పెట్టుకుంటారు. ఇలా పెట్టిన తర్వాత బోనంలో ఉన్న నైవేద్యాన్ని అయితే దేవతకైతే సమర్పిస్తారు. మీ సైడ్ బోనాలు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, కామెంట్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి అయితే భోజనాలు చేసాము. భోజనాలు చేసిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ స్నానం చేసుకున్నాం కదా, అవి బట్టలు అవన్నీ ఉతికేసి సాయంత్రానికి అయితే వర్షం పడింది. వర్షం పడుతుందని చెప్పి వేడివేడిగా మిరపకాయ బజ్జీలు అయితే వేసుకొని తిన్నాము. అదైతే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడండి. ఈ విధంగా దేవత దగ్గర అయితే ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము. అక్క వాళ్ళ అత్తమ్మల వాళ్ళది కూడా కర్ణాటకనే, కానీ కాకపోతే అక్క వాళ్ళు అయితే అక్కడ తెలంగాణలోనే అయితే ఉంటారు. ఇంటికైతే వచ్చేసామండి. నేను వీడియో తీస్తున్నానని చెప్పి మా అక్క కూతురు అయితే నవ్వుతుంది. అక్క వాళ్ళైతే బోనాలు స్పెషల్ చికెన్ మటన్ 2 చేశారు. మా మరదలు మా అమ్మ అయితే ముందే వచ్చేసారు. మేము వెళ్ళేసరికి మా మరదలు అయితే చికెన్ అయితే చేస్తుంది చూడండి, చికెన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.